హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్సేసు. నేను శ్రీలంకలోని క్యాండీకి వచ్చాను. క్యాండీకి 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ రాయల్ క్లాసిక్ రిసార్ట్లో నేను స్టే చేయబోతున్నాను. మొచ్చాలకే నైట్ అయిపోయింది. ఇది క్యాండీ సిటీకి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పచ్చని కొండలు, ప్రశాంతమైన వాతావరణం, చాలా బాగుంది. ఇక్కడ వస్తూనే వామ్ వెల్కమ్ ఇచ్చారు. ఈ రిసార్ట్ ఇది రిసెప్షన్ ఏరియా అన్నమాట. వీళ్ళకి వచ్చిన అవార్డులన్నీ చాలా క్లీన్గా ఉంచారు. చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ శ్రీలంక మొత్తం అలా క్లీన్ సిటీ, చాలా బాగుంది. ఇక్కడ డస్ట్ చూద్దామన్నా నేను చూడలేదు, అంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడే నేను ఒక 3 days ఉండబోతున్నాను. భవన్ అంటే సుస్వాగతం అనుకుంటా నేను. వీళ్ళ సింహలి భాష, కానీ ఇంగ్లీష్ కూడా వచ్చు వీళ్ళకు, మేనేజ్ చేసుకోవచ్చు. కానీ చాలా బాగుంది. ఇదే మా రూమ్. ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది. డబల్ బెడ్, ఒక ప్యాలెస్ మాదిరి ఉంది. ఇంకా ఇది హాల్ అన్నమాట. ఇక్కడ వెళ్తే ఇంకా వాష్రూమ్ ఏరియా. ఇంకా నేను బ్యాగ్ కూడా పెట్టలేదు, అలాగే మోసుకుంటూ ఫస్ట్ ఇవన్నీ తీయాలని ఎక్సైట్మెంట్లో ఉన్నా. ఇక్కడ షవర్ చాలా క్లీన్గా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. ఇది హాలు, అది వాష్రూమ్, తర్వాత హాలు, దాని తర్వాత బెడ్రూమ్. ఇక్కడ ఇంకా బయట అంతా చీకటిగా ఉంది, అందులో వర్షం పడుతుంది. క్యాండీకి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రిసార్టు. 30 విశాలమైన గదులు, అవుట్డోర్ స్విమ్మింగ్ పూలు, జిమ్, స్పా, రెస్టారెంటు, కాన్ఫరెన్స్ హాల్స్ అన్నీ ఉన్నాయి. కుటుంబాలతో ఎంజాయ్ చేయొచ్చు. మనం ప్రశాంతంగా గడపడానికి కూడా ఇది ఒక మంచి ఎంపిక అని చెప్పొచ్చు. రూమ్ అయితే చాలా విశాలంగా ఉంది, శుభ్రంగా కూడా ఉంది. బాల్కనీ నుంచి చూస్తే కూడా వ్యూస్ చాలా బాగున్నాయి. మార్నింగ్ అన్నీ చూపిస్తాను. ఉదయం టీ తాగుతూ ఈ వ్యూని ఆస్వాదించాలని ఉంది నాకైతే. ఇంకా రాత్రి ఫుల్ రిలాక్స్ అవ్వాలి. మార్నింగ్ నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. అందుకే ఇంకా డిన్నర్ కూడా రూమ్కి తెచ్చేసుకున్నాము.
ఇంకా ఇక్కడ తినేసి పడుకుండిపోవడమే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ మనకు తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇక్కడ నుంచి డోర్ తెరిచి చూస్తే వ్యూ మాత్రం చాలా బాగుంది. బయట ఇక్కడ మా పెద్ద బాల్కనీ ఇచ్చారు. ఇక్కడ నుంచి చూస్తుంటే ఇంకా ఎదురుగా కనిపిస్తుంది ఇంకా బ్రేక్ఫాస్ట్కి అనమాట. ఇక్కడ 2 రకాల బ్రేక్ఫాస్ట్లు అడుగుతారు. మీరు శ్రీలంకది తీసుకుంటారా లేక ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారా? శ్రీలంక బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో అని చూస్ చేసుకున్నాము. ఇదంతా ఇంగ్లీష్ ఇటాలియన్ బ్రేక్ఫాస్ట్ అనమాట. వీళ్ళు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా వీళ్ళే టేబుల్ మీదకి సర్వ్ చేస్తారు. మనకు మామూలుగా అయితే బఫే సిస్టమ్ ఉంటుంది కదా, ఇక్కడ అలా కాదు. వీళ్ళు టేబుల్ మీద మనకి వాళ్ళే సర్వ్ చేస్తారు. అసలుకి ఆ ఫుడ్ చూస్తే శ్రీలంక ఫుడ్ అసలు దిమ్మ తిరిగిపోయింది. ఇది మొత్తం రెస్టారెంట్ అన్నమాట. మనకి ఈ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇది. చూడండి ఎన్ని ఉన్నాయంటే. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఆ కొండలు అవి చూస్తూ ఇక్కడ మన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తే చెప్పలేను. ఇవన్నీ స్పెషల్, శ్రీలంక స్పెషల్. ఇంకా మళ్ళీ మనం దోశలు ఉన్నాయి, ఇలా స్పెషల్ పచ్చళ్ళు. ఈ శ్రీలంక ఫుడ్ అన్నమాట. ఇది కాఫీ, ఇది అంతా కొబ్బరిలో వెరైటీవి. ఇది స్పెషల్. ఇడ్లీ ఇన్ని తెచ్చారంటే షాక్ అయిపోయా నేనైతే. ఇదంతా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇన్ని తినగలవా? నాకు అక్కడ ఒక్కటి తింటే అయిపోద్ది నా పని. కానీ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే నా ఫేవరెట్. ఏదో ఆనియన్స్ టమాటాతో చేశారు. దానికి అది రైస్, మిల్క్ రైస్, కోకోనట్ మిల్క్ రైస్ కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.